ఎంత ఆలోచించినా ఆధారం కనపడటం లేదు. ఒకవేళ నిజంగానే దేవకికి కొత్త శత్రువు వల్ల ప్రమాదం ఉంది అనుకుంటే అతను ఎవరో ఏంటో కనుక్కొని వాడితో డీల్ పెట్టుకుంటే మనకేమైనా లాభం ఉంటుందా? ఇంకా సేపట్లో అమ్మ వాళ్ళ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. దాంతో రాధ పీడ విరగడైపోతుంది. కానీ రాధతో పాటు అమ్మా నాన్న కూడా పోతారు. కానీ ఏం చేస్తాం, పాపం అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆ రాధని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నందుకు మీకు కూడా శిక్ష పడుతుంది. సారీ అమ్మా నాన్న, నన్ను క్షమించండి. గాయత్రి, చిన్నప్పుడు నువ్వు తప్పిపోయిన గుడికి వెళుతున్నావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? గాయత్రి, గాయత్రి, ఏంటి పిన్ని? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? గండాలు ప్రమాదాలు వస్తాయేమోనని భయపడుతున్నావా? నేను పక్కనుండగా నీకేమీ కానివ్వను, నువ్వు టెన్షన్ పడకు. అలాంటిది ఏమైనా వస్తే మొదట పోయేది నువ్వే. ఎందుకు అడ్డమైన బిల్డప్పులు? అమ్మా గాయత్రి, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు నానమ్మా. చిన్నప్పుడు దూరమై మిమ్మల్ని అమ్మా నాన్నల్ని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు మిమ్మల్ని చేరి ఆనందంగా ఉండాలి అనుకుంటే ఈ గండం వల్ల మళ్ళీ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. నా వల్ల మీకు బాధ తప్ప సంతోషం లేకుండా పోయింది. పిచ్చి తల్లి, ఆ రోజు నువ్వు దూరమైన నుండి మేమెంతగానో బాధపడినా నిన్ను కనిపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు కూడా నిన్ను కాపాడడానికి ఏమైనా చేస్తాం. అది మాకు బాధ కాదమ్మా, బాధ్యత. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు తల్లి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అయినా ఇప్పుడు మనం గుడికే కదా వెళుతున్నాం. అన్ని గండాలు తొలగిపోయి అన్నీ సర్దుకుంటాయి. వాళ్ళ కారు కనిపించడం లేదేంటి? వాళ్ళ కారు యాక్సిడెంట్ అవడం లైవ్లో చూద్దాం అనుకుంటే వాళ్ళు వెనకబడ్డారే, లేదా యాక్సిడెంట్ అయిపోయిందా? పిన్ని, కాస్త కారు స్లోగా పోనీ పిన్ని. నాన్న వాళ్ళు చాలా దూరంలో ఉన్నట్టున్నారు, కనిపించడం లేదు. ఈ విషయంలో నా స్పీడ్ అందుకోవటం బావగారి వల్ల కాదు గాయత్రి. నేను చాలా ఫాస్ట్ గా వెళతాను. నేను గనక కార్ రేస్ కి వెళితే అన్ని కప్పులు మన ఇంట్లోనే ఉండేవి, కానీ కుదరలేదు. కరెక్టే కరెక్టే, నాకు బాగా తెలుసు. ఇప్పుడే ఏం బాధపడకు. ఇప్పటికే మన ఇంట్లో చాలా కప్పులున్నాయి. మన ఇంట్లో కప్పులు ఎక్కడున్నాయి అత్తయ్య గారు? తాగుతున్నావు కదా కప్పులు కప్పులు కాఫీ. వీళ్ళ తింగరు మాటలు. పిన్ని, మీరు స్పీడ్ గానే వెళ్తారు, కానీ ఈ ఒక్కరోజు స్లోగా వెళ్ళండి. అందరం కలిసి గుడికి వెళ్తున్నాం కదా. అవసరం లేదమ్మా, వాళ్ళు 10 నిమిషాలు లేటుగా వస్తారు అంతే. దానికి మన స్పీడ్ ఎందుకు తగ్గించాలి? యాక్సిడెంట్ చూద్దాం అంటే చూడనిచ్చేలా లేదు. ఇది దీని ఓవర్ యాక్షన్.
పెద్దనాన్న స్పీడ్ గా వెళ్ళండి. ఎందుకురా? నాన్న వాళ్ళ కారు ముందు ఎక్కడో ఉంది, త్వరగా వెళ్ళండి పెద్దనాన్న. అవసరం లేదు రోషన్, వాళ్ళని వెళ్ళని. కారు ఎప్పుడు అవసరానికి మించిన స్పీడ్ వెళ్ళకూడదరా. అబ్బా ప్లీజ్ పెద్దనాన్న, ఈ ఒక్కసారికి వెళ్ళండి పెద్దనాన్న. సరే అల్లరి చేయకు, కామ్గా ఉండు. ఏ హా, వచ్చేసారా? మీరు చావడం చూడడం మిస్ అవుతున్నాను అనుకున్నాను. పర్వాలేదు, చావడానికి కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఏయ్, లాల్వా ఇప్పుడు ఓకేనారా? పోనీ పోనీ పోనీ. మాదే, మా అన్నయ్య నీ స్పీడ్ అందుకోలేడు అన్నావు, ఓవర్టేక్ చేశాడు, వెళ్ళిపోతున్నాడు చూడు. ఒరేయ్ వెళితే వెళ్ళని, ఏమవుతుంది? గుడికేగా వెళ్తున్నారు. పిన్ని, మనం కూడా వాళ్ళతో వెళ్దాం. మీ ప్రతాపం చూపించండి. అయితే ఇప్పుడు చూడమ్మా. అయ్యో అయ్యో, మానవి, కాస్త నెమ్మదిగా వెళ్ళు. అయ్యో అయ్యో, మన కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బ్రేకులు పడకపోవడం ఏంటి? అయ్యో అమ్మో అమ్మో. ఏంటి, ఏ కారుకి బ్రేకులు లేవా? అసలు ఆ భ్రమరాంబ ఏ కారు బ్రేకులు తీయించింది? అసలు రాధను చంపాలని ప్లాన్ చేసిందా, లేక నన్ను చంపాలని ప్లాన్ చేసిందా? పోయి పోయి ఏ కారులో కూర్చున్నాను? ఆ గాయత్రిగా ఆ ఇంట్లో నటిస్తున్నందుకు గ్రహాలు కన్ఫ్యూజ్ అయ్యి నేనే నిజమైన గాయత్రి అనుకుని గండాన్ని క్రియేట్ చేశాయా? అమ్మో, పిన్ని పిన్ని, జాగ్రత్త పిన్ని. అయ్యో అయ్యో భగవంతుడా. అయ్యో అయ్యో, అయ్య బాబాయ్, ఈ గాయత్రి గండాలున్నాయని వాటిని తప్పించడానికి గుడికి వెళ్తుంటే ఇది నా చావుకొచ్చిందే. అయ్యో, ఇప్పుడు నేను చచ్చిపోతానా? అయ్యో. ఏమే ముక్కు పచ్చలారని గాయత్రికి ఏం జరుగుతుందని బాధపడకుండా అన్నీ అయిపోయినా నువ్వెందుకే బాధపడుతున్నావు? అయ్యో అమ్మా అమ్మా, అయ్యో అత్తయ్య గారు, అసలు కారుకి బ్రేక్ లేవు. మీరు గాని నన్ను కొడితే నేను స్టీరింగ్ కూడా వదిలేస్తాను. అయ్యో అయ్యో, సరిగ్గా నడిపే. ఏంటి ఈ కారు నడపడం? అయ్యో భగవంతురా, నేను వద్దన్నా కూర్చుని కారు నడుపుతానన్నావు. మా ప్రాణాలు తీసేసేలా ఉన్నావు కదే.